హాయ్ గైస్. సో ఈ రోజు వీడియోలో చాలామంది ట్రేడింగ్ స్టార్టింగ్లో వాళ్ళు మొదటగా స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలామందికి ఏముంటుందంటే ట్రేడింగ్ చేస్తామంటే మనకి ఎక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేయాలేమో, 1 lakh ఉండాలి, 50,000 ఉండాలి అని చెప్పేసి చాలామంది వాళ్ళ దగ్గర లేకపోయినా, అమౌంట్ లేకపోయినా కూడా వేరే దగ్గర నుంచి ఎవరైనా క్రెడిట్ కార్డులు వచ్చి తీయడము, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా అప్పుగా తీసుకోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. ఈ చాలామంది ఏంటి అంటే రీసెంట్గా ఒక అతను అయితే నన్ను అప్రోచ్ అయ్యాడు, ఇట్లా ట్రేడింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. అతని దగ్గర 10,000 మాత్రమే ఉన్నాయి. 10,000తో నేను ట్రేడ్ చేయొచ్చా, లేదా నాకు ఇంకొక 20-30,000 యాడ్ చేసుకున్న తర్వాత నేను ట్రేడింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి అతను చెప్పాడు. అప్పుడే నాకు ఒక ఛాలెంజ్ అయితే తీసుకోవాలనిపించింది. 10,000తో మనం ట్రేడ్ తీసుకొని ఆ క్యాపిటల్, ఆ 10,000 మనం డబల్ చేయొచ్చా అనేది నాకు అనిపించింది. అప్పుడే నేను నా ట్రేడ్స్ని అకౌంట్లో 10,000 రూపీస్ అయితే డిపాజిట్ చేసి ట్రేడ్ అయితే చేశాను. ఎగ్జాక్ట్లీగా 8 ట్రేడ్స్లోనే నేను నా క్యాపిటల్ ఏదైతే 10,000 ఉందో అది 10,000 ప్రాఫిట్ చేశాను. అంటే 100% రిటర్న్స్ అది తీసాను. జస్ట్ మనకి 7 to 8 ట్రేడ్స్ మాత్రమే తీసుకున్నాను. విత్ వెరిఫైడ్ పిఎన్ఎల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో చూసిన తర్వాత ఆ పిఎన్ఎల్ కూడా మీరు చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి గైస్, ఇది నేను ఎలా చేశానో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అది మీరు ఖచ్చితంగా మీరు ఒకవేళ ఈ ఛాలెంజ్ ట్రేడ్ చేయాలి అనుకుంటే 10,000 తోటి అట్లా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గైస్, మీరు ట్రేడింగ్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ట్రేడింగ్ నేర్చుకోవాలి మీరు అనుకున్నా కూడా మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలుగులో ద బెస్ట్ కంటెంట్ అయితే ట్రేడింగ్ రిలేటెడ్ మీకు ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్గా నేను 1 lakh స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేశాను. ఆ వీడియో చేస్తానని చెప్పాను, అది కూడా మీకు ఎడిటింగ్ అవుతుంది. అది వచ్చేసి గైస్ మనకి 10,000తో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఎట్ ద మనీలో మనం ట్రేడ్ చేయడానికి అవ్వదు. ఎట్ ద మనీలో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం సేఫ్గా ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఎట్ ద మనీలో మనకి ఆప్షన్స్ అనేవి ప్రీమియం చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి 10,000 తోటి మీరు ట్రేడ్ చేసినప్పుడు ఎట్ ద మనీలో మీరు ట్రేడ్ తీసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. మీరు అవుట్ ఆఫ్ ది మనీలోకి అయితే వెళ్ళాలి. అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది గైస్ ఎప్పుడైనా. అవుట్ ఆఫ్ ది మనీలో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదొక డిసడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మీకు రైట్ సెటప్ అండ్ డిసిప్లిన్, మీకు కన్సిస్టెన్సీ ఉందనుకోండి, మీరు ఎంత తక్కువ క్యాపిటల్ ఉన్నా కూడా మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ట్రేడ్లో ఈజీగా మీరు ప్రాఫిటబుల్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీకు పిఎన్ఎల్ కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నా పిఎన్ఎల్ గైస్. ఇక్కడ మీరు చూసుకోండి, రిఫ్రెష్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే May 1 నుంచి May 13, అంటే ఈరోజు నేను రికార్డ్ చేస్తుంది May 14. ఈరోజు నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 8 ట్రేడ్స్ మాత్రమే తీసుకున్నాను గైస్. 8 ట్రేడ్స్లోనే మనకి ఈ క్యాపిటల్ అనేది డబల్ అయింది. అండ్ ఇంకొక విషయం ఇక్కడ మీరు కరెక్ట్గా గమనిస్తే 10,000 ప్రాఫిట్ వచ్చింది, కానీ దీంట్లో చూడండి ఛార్జెస్ మాత్రం జస్ట్ 500 మాత్రమే, 550 మాత్రమే ఉన్నాయి. అంటే లెస్ దెన్ 6% గైస్. నేను చాలాసార్లు మన వాళ్ళకు కూడా చెప్తా ఉంటాను. మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు చాలామంది ఒక 1 lakh ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి. కాకపోతే వాళ్ళ ఛార్జెస్ వచ్చేసి 30,000 40,000 ఉంటాయి. ఓవర్ ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఛార్జెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోండి 5% మాత్రమే ఉన్నాయి. అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చింది అనుకోండి మీకు. మీ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో అవి 15,000 కన్నా ఎక్కువ ఉండొద్దు. అంటే 15% కన్నా ఎక్కువ ఉందనుకోండి, 100% మీరు ఓవర్ ట్రేడ్ చేస్తున్నట్టు అర్థం. కాబట్టి ఇది ఒకటి మీరు చెక్ చేసుకోండి. మీ పిఎన్ఎల్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వస్తే మీకు ఆ లాస్లో కూడా మీకు ఛార్జెస్ అనేవి ఎంత పడ్డాయని చెప్పి చూసుకోండి. 10 to 15% కన్నా మీరు ఎక్కువ మీ ఛార్జెస్ ఉన్నాయంటే మీరు ఓవర్గా ట్రేడ్ చేస్తున్నట్టు అర్థం. ఓవర్ ట్రేడింగ్ అనేది తగ్గించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది అవుట్ ఆఫ్ ది మనీలో ట్రేడ్ చేస్తూ ఉంటారు, 20-30 రూపీస్ ట్రేడ్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో ఎక్స్పైరీ ట్రేడ్స్ని అవాయిడ్ చేయండి. ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయడం అనేది చేయకండి మీరు తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే మీకు తక్కువ క్యాపిటల్, మీ దగ్గర ఉంది 10,000 రూపీస్. మళ్ళీ మీకు ఎక్స్పైరీ టైంలో మీరు ట్రేడ్ చేశారనుకోండి, మీ క్యాపిటల్ అనేది ఈజీగా వైప్ అవుతుంది. కాబట్టి ఎక్స్పైరీ టైంలో చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు వీక్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే మీకు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు కూడా మీరు ట్రేడ్ అయితే చేయకండి. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేది చాలా హెవీగా ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ లాంగ్ ఓటీఎంకి వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు కూడా మీకు రిస్క్ అనేది చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి ఇవి రెండు అవాయిడ్ చేయండి. అండ్ ఎవరైనా సరే 10,000 తోటి ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నాకైతే మీరు కింద నా సోషల్ మీడియా లింక్స్ అయితే ఉంటాయి, లైక్ టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. ఇన్స్టాగ్రామ్లో నన్ను అప్రోచ్ అవ్వండి. అండ్ మీరు సీరియస్గా ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటే కనుక మన కోర్స్ అయితే ఉంది. మన కోర్స్లో చాలామంది కోర్సులో ఎన్రోల్ అయ్యి చాలా మంచిగా డిసిప్లిన్గా ట్రేడ్ అయితే చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను.
చేస్తున్నాను. సో కావాలంటే ఒకసారి మీకు టైం ఉంటుంది చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎవరైతే ఎక్కువ క్యాపిటల్ ఉంటేనే ట్రేడ్ చేయొచ్చు అనుకుంటారో సో వాళ్ళకి ఎగ్జాంపుల్ కోసమే ఈ వీడియో అయితే చేశాను. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.